హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 21 ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని, అంతేకాకుండా జీకే టాపిక్ని కూడా మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇందులో కవర్ చేయడము జరిగింది. సో ఫ్రెండ్స్, రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలు ఈ రోజుకు గాను ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్, 2019 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన లారెన్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడిగా ఎవరు నిలిచారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నోవాక్ జకోవిచ్. వివరాలు చూద్దాం. అద్భుత ఫామ్తో వరుసగా 3 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక 2019 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఇతను ప్రపంచ ఉత్తమ క్రీడాకారునిగా నిలిచారు. సో ఇతను ఈ అవార్డును గెలుచుకోవడము 4వసారి కావడము విశేషము. నెక్స్ట్ వన్, 2032లో నిర్వహించే ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించుటకు బిడ్ దాఖలు చేసిన ఆగ్నేయాసియా దేశము ఏది? ఆగ్నేయాసియా దేశము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇండోనేషియా. ఓకేనా, ఇండోనేషియా. ఫ్రెండ్స్, వివరాలు చూద్దాము. ఆగ్నేయాసియా దేశము ఇండోనేషియా 2032 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి చూపుతూ బిడ్ దాఖలు చేసింది. అధ్యక్షుడు జోకో విడోడో తరపున స్విట్జర్లాండ్లోని ఇండోనేషియా రాయబారి ములిమాన్ హదాద్ తమ రాజధాని జకార్తాలో ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని బీడ్పై అధికార లేఖను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గత వారము లూసానేలో అందజేశారు. ఈ వివరాలు ఆ దేశ విదేశాంగ శాఖ మంగళవారము ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లోగోను ఇటీవల ఎవరు ఆవిష్కరించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ముకుల్ శరణ్ మథుర్ అనేటువంటి వ్యక్తి. సో ఇతను ఎవరో చూద్దాము. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లోగోను వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ ముకుల్ శరణ్ మథుర్ మంగళవారం ఆవిష్కరించారు. డిఆర్ఎం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టోర్నీ ప్రారంభ కార్యక్రమము ఈ నెల 21న, పోటీలు ఈ నెల 22 నుంచి 28 వరకు కూడా రైల్వే స్పోర్ట్స్ ఇండోర్ ఇన్క్లేవ్లో జరగనున్నట్లుగా ఈయన తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, అంగారకునిపై నాసా ఏ సంవత్సరంలో మానవునితో ఉపగ్రహ ప్రయోగము చేయనున్నట్లుగా తెలిపింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 2030వ సంవత్సరంలో. వివరాలు చూద్దాము. అంగారకుడి వద్దకు 2030ల మధ్యలో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అధిపతి అయినటువంటి జిమ్ బ్రేడెన్ స్టైన్ తెలిపారు. అయితే ఆలోగా చేపట్టాల్సిన కసరత్తు చాలా ఉందని వివరించారు. అంగారకుడి మీదకు మానవుడిని పంపడానికి ముందు సంబంధిత పరిజ్ఞానాలను చందమామపై పరీక్షించాల్సి ఉంటుందని కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత శాతము కరువు భత్యము ఇవ్వాలని జనవరి 1న నిర్ణయించడము జరిగింది. సో ఈ మధ్యలోనే దాన్ని అమలు చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మరి ఎంత శాతం కరువు భత్యము ఇవ్వనున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3%. వివరాలు చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1 నుంచి 3% అదనపు కరువు భత్యం ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గము ఆమోదముద్ర కూడా వేయడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి 9% డిఏకి అదనంగా ఇప్పుడు 3% వర్తింపచేస్తారు. 48.41 లక్షల మంది ఉద్యోగులు, 62.03 లక్షల మంది పెన్షన్దారులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని, ఈ 2 నెలల బకాయిలతో కలుపుకొని కేంద్ర ఖజానాపై 9,168.12 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించడం జరిగింది. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ఏరో ఇండియా 2019 సదస్సు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కర్ణాటకలో ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాము. ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా 2019 బెంగళూరు సమీపంలోని యలహంక వాయుసేనా స్థావరంలో
బుధవారం ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఏరోస్పేస్ దిగ్గజ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ 2300 విమానాలు కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది అని కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆంటోనియో గుటెరస్. వివరాలు చూద్దాము. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలని కోరారు. సరిహద్దులో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి రెండు దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. కావాలంటే యుఎన్ నుండి ఎటువంటి సహకారము అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ పేరేమిటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పరం శివాయ్. వివరాలు చూద్దాము. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పరం శివాయ్ అనే సూపర్ కంప్యూటర్ను ప్రారంభించారు. 833 టెరాఫ్లాప్ కెపాసిటీతో ఉన్న ఈ కంప్యూటర్ నిర్మాణానికి 32.5 కోట్లు ఖర్చయ్యాయి. ఐఐటి బెనారస్ దీన్ని రూపొందించింది. బిహెచ్యు ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ సందర్భంగా పోస్టర్ స్టాంప్ ఆల్బమ్ను ఆయన విడుదల చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ వివరాలు చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్, కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించిన జాతీయ జల అవార్డులలో ఉత్తమ విధానాలు అవలంబించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు ఎన్నవ అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ 3, 3వ అవార్డు లభించినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించిన జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ విధానాలు అవలంబించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు 3వ అవార్డు దక్కింది. మహారాష్ట్ర, గుజరాత్లు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం వివిధ విభాగాల్లో 7 అవార్డులు సాధించింది. దక్షిణ జోన్ విభాగంలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో అనంతపురం జిల్లాకు మొదటి స్థానము, నదుల పునరుద్ధరణలో కుందు నదిని పరిగణలోకి తీసుకుని కర్నూలు జిల్లాకు తొలి స్థానము దక్కింది. జలరక్షణలో ఉత్తమ ధార్మిక సంస్థగా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అమరావతిలో జరిగే కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూసేందుకు ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఇలాంటి ఏర్పాట్లను చేయడము జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫైబర్ నెట్ టీవీ. వివరాలు చూద్దాము. ప్రభుత్వ కార్యక్రమాలను ఏపీ ఫైబర్ నెట్ ప్రజల వద్దకు చేర్చుతుంది. అమరావతి పనులు జరిగే ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చి చూడలేని వారి కోసం కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా చూసే ఆప్షన్ను ఫైబర్ నెట్ టీవీ ద్వారా ప్రభుత్వము కల్పించింది. ఇటీవల ఇది ప్రారంభమైంది. ఫైబర్ టీవీలో సర్వేలెన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే నిర్మాణాలు చూడవచ్చు అని చెప్పేసి తెలిపింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులవ్వడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎంవిబి ప్రసాద్. వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ చైర్మన్గా ఎంవిబి ప్రసాద్ నియమితులయ్యారు. మరో 6గురిని సంస్థ సభ్యులుగా నియమిస్తున్నట్లుగా గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఈ మార్కెటింగ్ పోర్టల్లో అత్యధిక వ్యాపార వివరాలు నమోదు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్లోని ఏ సంస్థకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవము దక్కింది? ఆన్సర్ ఆప్షన్ డి, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, మెప్మా అంటారు కదా. సో దానికి వివరాలు చూద్దాము. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయం కోసము కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఈ మార్కెటింగ్లో అత్యధిక వ్యాపార వివరాల నమోదు చేసినందుకు గాను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవము లభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అనంతపురం జిల్లాలో ఇటీవల 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసిన విక్రమ్ సోలార్ సంస్థ సిఇఓ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కుల్దీప్ జైన్. వివరాలు చూద్దాము.
విక్రమ్ సోలార్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించినట్లుగా సంస్థ సీఈఓ కుల్దీప్ జైన్ తెలిపారు. 1000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 446 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సంవత్సరానికి 210 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువును కూడా తగ్గించవచ్చని కూడా పేర్కొనడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ అంశాలు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, జాతీయ టెన్నికాయిట్ పోటీల్లో తెలంగాణ జట్టు ఏ రాష్ట్రంపై విజయం సాధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన విజయం సాధించింది. వివరాలు చూద్దాము. జాతీయ టెన్నికాయిట్ పోటీల్లో తెలంగాణ జట్టు ఓవరాల్ విజేతగా నిలిచింది. పోటీలకు ఆఖరి రోజైన మంగళవారం జరిగిన బాలికల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్పై విజయంతో తెలంగాణ కప్ను కైవసం చేసుకుంది. బాలుర పోటీల్లో మహారాష్ట్రపై తెలంగాణ విజయం సాధించింది. పోటీలలో 10 రాష్ట్రాలకు చెందిన దాదాపు 100 మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఎస్పీ అన్నపూర్ణ విజేతలకు ట్రోఫీలు అందించారు. గొప్ప క్రీడాకారులుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఎస్పీ ఆకాంక్షించడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరను ప్రతి సంవత్సరము మండమెలిగే జాతర నిర్వహిస్తారు. సో ఇక్కడే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహిస్తారు కదా. సో ఒక ఏడాదిని అలా ఊరికే ఉంచకుండా ఈ యొక్క మండమెలిగే జాతర లేదా పండుగను నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క జాతర లేదా సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చేంజ్ అయింది ఫ్రెండ్స్, ఓకేనా, గుర్తుంచుకోవాలి. మరి ఏ జిల్లా కిందకి వస్తుంది? ఇప్పుడు ములుగు జిల్లా క్రిందికి వస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు భూపాలపల్లి జిల్లా కిందకి వచ్చేది, అంతకుముందు వరంగల్ జిల్లా క్రిందికి కూడా వచ్చేది. ఇప్పుడు ములుగును జిల్లాగా చేయడం ద్వారా ఇది ములుగు జిల్లాకి రావడము జరిగింది. వివరాలు చూద్దాము. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ పూజలు నేడు మండమెలిగే పండుగను నిర్వహిస్తున్నారు పూజారులు. సో సమ్మక్క పూజా మందిరంలో సిద్ధపోయిన వంశస్థులు సమ్మక్క గుడిలో కాక వంశీయులు ఆలయాలను అమ్మవార్ల పూజా సామాగ్రిని శుద్ధి చేస్తారు. మందిరాల్లోని గద్దెలను ఆడపడుచులు పుట్టమట్టితో అలికి ముగ్గులు వేస్తారు. అనంతరం ప్రధాన పూజారైన సిద్ధపోయిన మునిందర్ ఇంటి నుంచి డోలు వాయిద్యాల నడుమ మామిడి తోరణాలు పసుపు కుంకుమలు ఊరేగింపుగా తీసుకొని గ్రామ దేవత బొడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. బుధవారం నుంచి 4 రోజుల పాటు ఈ యొక్క పండుగ జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు రాష్ట్రంలోని ఏ జిల్లాలో పర్యటించి రైతు బంధు పథకము గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఏంటి మరి అది ఏ జిల్లాలో? ఆప్షన్ 3, రంగారెడ్డి జిల్లాలో. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్, క్లియర్గా ఉంటుంది. రైతు బంధు పథకాన్ని 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు బుధవారము క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అందుకుగాను రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామంలో పర్యటించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అమలు తీరు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై వారు రైతులతో భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో సహా మరో 16 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యవసర సమయాలలో ఫోన్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి నంబర్ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 112. వివరాలు చూద్దాము. అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక నంబర్ 112 సేవలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా 16 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, మహిళా హెల్ప్ లైన్ వంటి వాటికి ఇప్పటివరకు వేర్వేరు నంబర్లు ఉండేవి. వీటన్నింటికి సమీకృతం చేస్తూ రూపొందించిన అత్యవసర సేవ ప్రతిస్పందన మద్దతు వ్యవస్థను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి. నెక్స్ట్ వన్, స్మార్ట్ వాటర్ వేస్ట్ వరల్డ్ అనే అంతర్జాతీయ దినపత్రిక సర్వేలో రాష్ట్రంలోని ఈ 2 ప్రాజెక్టులు ఎంపికైనట్లుగా తెలుస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కాళేశ్వరం మరియు మిషన్ భగీరథ. వివరాలు చూద్దాము. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు దేశంలోని ప్రాజెక్టుల్లో అత్యుత్తమంగా నిలిచాయని నీటిపారుదల శాఖ పేర్కొంది. స్మార్ట్ వాటర్ వేస్ట్ వరల్డ్ అనే అంతర్జాతీయ పత్రికా సర్వేలో ఈ 2 ప్రాజెక్టులు ఎంపికైనట్లుగా
తెలిపింది. మంగళవారం చెన్నైలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సిఈ నల్ల వెంకటేశ్వర్లు, భగీరథ ఈఈ రాజేశ్వరరావు ఈ అవార్డులు అందుకున్నారని కూడా తెలియచేయడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము అంతర్జాతీయ, జాతీయ, అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి జీకే టాపిక్ని మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాము. కంపల్సరిగా 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ మీకోసము ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటి మరి? రసాయనము. ఓకేనా, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో ఐరన్ ఆక్సైడ్ దేనికి ఉపయోగిస్తారు? టేప్ రికార్డర్లో టేపుపై పూత కోసము. నెక్స్ట్ హైపో ద్రావణం దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్ను తొలగించడానికి లేదా మరకలను కూడా. నెక్స్ట్ వన్ సల్ఫర్ రబ్బర్ను వల్కనైజేషన్ చేసే సాగే గుణాన్ని ఇది వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. సింపుల్. ఓకేనా. సో వల్కనైజేషన్ ప్రక్రియ అంటే రబ్బర్ను తయారు చేసే ప్రక్రియలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి, pH లెవెల్స్ ఉంటాయి కదా, దాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ టెప్లాన్ పదార్థాలు అంటుకోకుండా గిన్నెలకు పూత పూయడానికి ఉపయోగిస్తారు, నాన్ స్టిక్ ప్యాన్స్కి. ఓకే. నెక్స్ట్ వన్ మిథైల్ ఆల్కహాల్ శుద్ధ ఆల్కహాల్ను తాగకుండా నిరోధించడానికి ఇది ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ సోడియం కార్బోనేట్ నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ కాల్షియం హైడ్రాక్సైడ్ నీటిలో తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి దీన్ని ఉపయోగించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 21 ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూడడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు, చివరి వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో ప్రతి టాపిక్ సంబంధించినటువంటి అన్ని వీడియోలు ప్రిపేర్ చేసి ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి మీరు ప్లేలిస్ట్ని చూడండి. ప్రతి టాపిక్ పైన చాలా క్లియర్గా, చాలా డెప్త్గా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో, అంతేకాకుండా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ అనేది, క్లాసెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.